హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు కావ్య వ్లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు అయితే మరో మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను. సో ఎగ్ లవర్స్కి ఇదైతే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. బ్యాచులర్ స్టైల్ అనమాట, ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ అయితే ఎగ్స్ని మనం బాయిల్ చేసేసుకుందాం. కొద్దిగా రాక్ సాల్ట్ వేసుకొని, రాళ్ళు ఉప్పు వేసుకొని బాయిల్ చేసేసుకొని, దాని మీద తొక్కు ఉంటుంది కదండి, అది తీసేసి ఇలా పీసెస్ అయితే కట్ చేసి పెట్టేసుకోవాలి. అయితే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే చూడండి, మనం ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వంగానే జీలకర్ర ఉంటుంది కదండి, అది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసేసుకొని అవి కొంచెం చిటపట అనాలన్నమాట. సో చిటపట అనిన తర్వాత ఆనియన్స్ అనమాట, ఒక 3 ఆనియన్స్ మీడియం సైజు చిన్నగా కట్ చేసి పెట్టేసుకోవాలన్నమాట. సో అవైతే ఇప్పుడు నేను వేసేసుకుంటున్నాను. సో ఇవి వేసేసుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలన్నమాట. ఇది చాలా చాలా ఈజీగా ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి, ఇంకా ఎవరైనా ట్రై చేయకపోతే. సో చూడండి, మనకి ఈ కలర్ చేంజ్ అయితే సరిపోతుందన్నమాట. ఇప్పుడైతే జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుందన్నమాట. సో ఇదైతే వేసుకొని పచ్చి వాసన అంతా పోయేదాకా బాగా వేయించుకోవాలన్నమాట. 5 మినిట్స్లో అయిపోతుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చూడండి అయిపోయింది. నెక్స్ట్ అయితే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ మీ టేస్ట్కి తగినట్లు అనమాట. సో నేనైతే కొంచెం తక్కువ తింటాను, సో సాల్ట్ కొంచెం తక్కువ వేసుకుంటున్నాను. సో ఇప్పుడైతే పసుపు, కొద్దిగా కారం అనమాట, 1 టేబుల్ స్పూన్ కారం అనమాట, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని బాగా పచ్చివాసన పోయేదాకా మళ్ళీ బాగా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఇదైతే బాగా ఆయిల్ అంతా పైకి తేలుతుంది కదండి, అప్పుడు దాకా బాగా వేయించుకోవాలన్నమాట. చూడండి ఆల్మోస్ట్ మనకి వేగిపోయాయి అనమాట. సో మొత్తం మనకి 5 మినిట్స్లో అయిపోతుందండి కర్రీ మొత్తము. సో దీన్ని అయితే కరేపాకు వేసుకోవాలి. ఇప్పుడైతే దీన్నైతే మనం రోటీలోకి, చపాతీలోకి, అన్నంలోకి చాలా బాగుంటుంది. అన్నిట్లోకి ట్రై చేయొచ్చు అనమాట. ఇప్పుడైతే మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఎగ్స్, ఆ ఎగ్స్ అయితే వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట ఒకసారి. వేడి వేడిగా అలాగే స్నాక్ లాగా కూడా తినచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి, ట్రై చేయకపోతే. ఎవరన్నా ట్రై చేసి నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి. చూడండి ఇప్పుడే ఎంత బాగుందో కదా. సో ఇప్పుడైతే లాస్ట్ ఫినిషింగ్ టచ్ అనమాట, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా చికెన్ మసాలా, హాఫ్ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. సో 2 యాడ్ చేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసుకొని ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని బాగా ఆయిల్ అంతా పైకి వచ్చేదాకా బాగా ఫ్రై చేయాలి. చూడండి ఎలా ఆయిల్ పైకి తేలుతుంది కదా. సో ఇలా అనమాట. మీకు గ్రేవీ లాగా కావాలంటే దీంట్లో కొద్దిగా ఒక హాఫ్ గ్లాస్ కూడా అవసరం లేదు, దాని హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. చాలా యమ్మీ టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్.